హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈరోజు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఎవరైతే కోర్స్ చేయాలనుకుంటారో వాటి యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, అడ్మిషన్స్ ఎలా ఇస్తారు, ఏ ఎగ్జామ్ రాస్తే ఈ సిపెట్ సెంట్రల్ ఫర్ ది స్కిల్లింగ్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ సిఎస్టిసి మనకి తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా ఉంది. సిపెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ అండి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి డీటెయిల్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అని ఉన్నాయి. మొదటిగా 10th బేస్డ్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ 10th బేస్డ్ డిప్లొమా ప్రోగ్రామ్. సో ఫుల్ టైం 10th స్టాండర్డ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు 3 years ఆఫ్ ది కోర్సు చేయాల్సి ఉంటుందండి. సో సెలెక్షన్ అండ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ది సిపెట్ అడ్మిషన్ ప్రాసెస్ అంటే మీకు జేఈఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు వచ్చినటువంటి స్కోరు ర్యాంక్ ఆధారంగా వీళ్ళు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అడ్మిషన్ మీకు ఓకే అయినట్లయితే, మీకు సీట్ వచ్చినట్లయితే 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ నేర్చుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ ఇది కూడాను 3 years ప్రోగ్రామ్ ఉంటుంది. 10th స్టాండర్డ్ మీదే సేమ్ జేఈఈ ఎగ్జామ్ రాసి అందులో మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఈ కోర్సులో చేరొచ్చండి. అలాగే డిగ్రీ బేస్ మీద చూసుకున్నట్లయితే 2 years ప్రోగ్రామ్ ఉంటుందండి. 3 years ఫుల్ టైం డిగ్రీ ఎవరైతే సైన్స్ గ్రూప్తో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కూడాను ఇందులో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు కూడాను జేఈఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్. సో ఈ ఎగ్జామ్ అనేది రాసి వీళ్ళు ఇందులోకి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్ అనేది నేను లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క సైట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే సర్వీస్ అని ఉంది, స్కిల్ ట్రైనింగ్ సర్వీస్, టెక్నాలజీ సపోర్టు, అకాడమిక్ ఇంట్రడక్షన్, పిహెచ్డి ప్రోగ్రామా, మీరు డిప్లొమా కోర్స్ చేయాలనుకున్నారా, అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి, వాటికి సంబంధించిన ఫ్యాకల్టీ, స్టూడెంట్, ఆర్ట్స్ అండ్ కల్చర్, మొత్తం ఎవ్రీథింగ్, ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. చెన్నై, అహ్మదాబాద్, లక్నో. అలాగే ఇక అబౌట్ ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటి గురించి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే మీకు ఇంకేమన్నా సరే డౌట్స్ ఇక్కడ ఉన్నట్లయితే టెక్నాలజీ సపోర్ట్ కానీ స్కిల్ ట్రైనింగ్ గురించి కానీ మీరు ఇక్కడ స్కిల్ డెస్క్ వచ్చి అది క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డౌట్స్ ఇక్కడ మీరు డైరెక్ట్గా పంపించవచ్చు. సో లేదనుకుంటే ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కైనా సరే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. చూడండి, యువర్ క్వరీ విల్ బి సెంట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ సిపెట్ హెడ్ ఆఫీస్, ఓకే, ఆర్ యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ డైరెక్ట్లీ హిజ్ నెంబర్. వాళ్ళ యొక్క నెంబర్కైనా డైరెక్ట్ కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్ను మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఏ జాబ్లో ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దాని గురించి తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి నేమ్, కంప్లీట్ అడ్రస్, మీ యొక్క టౌన్, స్టేట్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ ఇక్కడ టైప్ చేస్తారు. సో క్యాప్చా ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని దగ్గర క్లిక్ చేసి సబ్మిట్ అని కొడితే మీకు మెయిల్కి మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం అనేది రావడం, మీ యొక్క డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఈ ప్లాస్టిక్ టెక్నాలజీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ కోర్సులో చేరి మీరు కోర్సెస్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు చేయొచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.